నోరు జారితే జైలుకే ఒరేయ్ అని పిలిచినా ఊచలు లెక్క పెట్టాల్సిందే. నా ఫోన్ నా ఇష్టం, నా సోషల్ మీడియా ఖాతాలో నాకు నచ్చిన పోస్టులు పెడతా, నచ్చకపోతే ఎవరినైనా తిడతా, ఇష్టానుసారంగా కామెంట్స్ పెడతా అంటే ఇకపై కుదరదు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగినంత వరకే నీది నడుస్తుంది. ఒక్కసారి వారి ఫిర్యాదు చేస్తే కఠిన శిక్షలు అనుభవించక తప్పదు అని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త క్రిమినల్ చట్టం, భారతీయ న్యాయ సంహిత అలాంటి వారిపై ఉక్కుపాదం మోపనుంది. మంచిదే కదా. ఇష్టం ఇప్పుడు విమర్శలు చేయండి, జర్నలిజంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, విమర్శలు చేయండి. కానీ వాడిగా నోరేసుకొని నాకే నోరు ఉంది కదా, ముందు పొట్ట వెనక బట్ట మొత్తం నాకే ఉంది కదా, నేను ఏమైనా చేస్తా అని చాలామంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు తిడుతూ ఉంటారు. వాళ్ళకి కత్తెర పడుతుంది. అవేందో చూద్దాం. నిజంగానే కంప్లైంట్ చేస్తే ఏంది పరిస్థితి అనేది చూద్దాం. ఏడుంది. కోపంలోనో ఆవేశంలోనో ఎదుటి వ్యక్తిని రే అని పిలుస్తున్నారా? ఫోన్లలో, వాట్సాప్ చాట్లలో, సోషల్ మీడియా వేదికగా ఇతరులను ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారా? అయితే కఠిన శిక్షలు అనుభవించక తప్పదని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్లో, సోషల్ మీడియాలో లేదా ప్రత్యక్షంగా ఇతరులను అవమానకరంగా సంబోధించడం, బెదిరించడం, అసభ్య పదజాలంతో దూషించడం అంటే చర్యలపై కొత్త క్రిమినల్ చట్టం, భారతీయ న్యాయ సంహిత ఉక్కుపాదం మోపుతున్నది. ఆ కోపంలో వాడే చిన్న పదమైనా సరే కటకటాల వెనక్కి నెట్టేలా చట్టంలో కఠినమైన సెక్షన్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చట్టాలు కఠినం, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన, విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బిఎన్ఎస్ సెక్షన్ 196 ప్రకారం సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేస్తారు. నేరం రుజువైతే గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా పడే అవకాశం ఉంది. ఒకరిని ఉద్దేశించి పబ్లిక్గా అశ్లీల పదాలు వాడడం, అవమానించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తే సెక్షన్ 296 కింద కేసు నమోదు చేస్తారు. ఈ సెక్షన్ కింద 3 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. గొడవలకు దారి తీసేలా వ్యవహరించిన సెక్షన్ 352 కింద 3 నెలల వరకు జైలు శిక్ష పడుతుంది. మతపరమైన దూషణలు, మత విద్వేషాలను అవమానిస్తే సెక్షన్ 295A కింద 3 ఏళ్ల జైలు శిక్ష పడే ప్రమాదం ఉందని న్యాయవాదులు వివరిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని, ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తారు. మంచిదేనబ్బా, ఇది చాలా మంచిది. నిజంగా జర్నలిజం బ్రోకరిజం అయిన వ్యవస్థ, రాజకీయం బ్రోకరిజం అయిన వ్యవస్థలో ఈ బిఎన్ఎస్ సెక్షన్లు మంచిదే మా దృష్టిలో. అక్షర ముక్క రానోడు ఎమ్మెల్యేలై మంత్రులైతే వాడి నోటు దూల ఇట్లనే ఉంటుంది. 10వ తరగతి పాస్ కానోడు కూడా నేను సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకొని ఛానళ్ళు పెట్టుకొని నడిపిస్తే ఇట్లనే పాడవుతుంది. ఒకరిని తిట్టడం కోసమే మనం ఛానళ్లను పెడతా ఉంటే ఇట్లనే నడుస్తుంది. అందుగురించే మనకెందుకులే పోనీ అని వదిలేస్తూ ఉన్నారు చాలామంది. కానీ 100కు 1000% ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కేసులు ఫైల్ చేయండి. మిమ్మల్ని ఎవడు తిడుతున్నాడు, 100కు 1000% వాడు బొక్కలకు పోయే ఛాన్స్ ఉంది సెక్షన్ల ప్రకారం. మంచిదే ముచ్చట. నోరు జారితే జైలుకే అంటే ఇష్టం నాడు తిడతా అంటే ఎవడు పడతాడు చెప్పు.